ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినారు, కానీ దాంట్లో 3 ఇయర్స్కి 1 పీరియడ్ ప్రమోషన్ రావాలంటే 3 ఇయర్స్ ఉండాలని, డిగ్రీ పాస్ అయి ఉండాలని, తర్వాత సీనియర్ అసిస్టెంట్ కూడా డైరీ రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పి 50 జీవోలో తీసుకొచ్చారు. అది ఇమ్మీడియట్గా అన్నగారు దాన్ని అమెండ్మెంట్ కోసం హైకోర్టులో రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ జీవో 50 జీవో ఒక ఇంక్రిమెంట్కి మాత్రమే, మిగతావన్నీ కూడా పాత రూల్స్ ప్రకారమే తీసుకొచ్చే విధంగా మళ్ళీ దానికి హైకోర్టులో సర్క్యులర్ తీసుకొచ్చారు. మళ్ళీ ఆ రూల్స్ తర్వాత 100 జీవో కూడా తీసుకొచ్చారు. 100 జీవోలో ప్రమోషన్స్ మనకు అందరికీ తెలుసు. తర్వాత 100 జీవోలో కూడా కొన్ని మళ్ళీ మిస్టేక్స్ ఉంటే కూడా మళ్ళీ ఇంకోటి 74 జీవో అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సార్ గారి ద్వారా మన ఎంప్లాయీస్కు ఎంత మంచి జరిగిందో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి గొప్ప లీడర్, లెజెండ్, నిజంగా వాళ్ళ దగ్గర మేము పనిచేయడం మాకు అదృష్టంగా ఉంది. వ్యక్తిని ఇచ్చిన ఆ తల్లికి మరోసారి ప్రాధాన్యం తెలుపుకున్నాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్, అందరికీ ఒక పర్వతం మాదిరి అంత గొప్పగా నిలబడి ఎవరికి కష్టం వచ్చినా, ఏ స్టేట్లో కానీ కష్టం వచ్చినా కూడా వారికి తోడుగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అక్కడికి వచ్చి హైకోర్టుకి వచ్చి ఆ చీఫ్ జస్టిస్ కలిసి వాళ్ళ సమస్యలు తీర్చారు. సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే ఇప్పుడు కూడా ఫ్యామిలీతో గడిపినా మా అందరికి కూడా మీ సహకారము ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.